మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో మీరు చాలా అద్భుతమైన సందేశం తెలుసుకోబోతున్నారు. జీవితంలో ఏది సాధించాలన్నా కూడా మన మీద మనకు నమ్మకం ఉండాలి మిత్రులారా. చాలామంది వేరే వాళ్ళు చెప్పేది వింటారు కానీ అతని మీద అతని నమ్మకం ఉండదు. ఆ నమ్మకం లేకపోవడం వలన చాలామంది విజయం సాధించలేకపోతున్నారు. కానీ మిత్రులారా, మీ మీద మీకు నమ్మకం పెంచుకోవాలంటే ఎలాంటి సూత్రాలు ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవుతే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది మిత్రులారా. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని ముఖ్యాంశాలు మీకు అర్థమవుతాయి. అవును మిత్రులారా, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ యొక్క జీవితంలో నిన్ను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరో తెలుసా? మీ కుటుంబం కాదు మిత్రులారా, మీ స్నేహితులు కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కాదు. మొదట నీ మీద నీ నమ్మకం మాత్రమే నిన్ను ముందుకు తీసుకెళ్తున్న సత్యం తెలుసుకోండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం నిన్ను నమ్మినా నువ్వు నిన్ను నమ్మకపోతే విజయం సాధించడం చాలా కష్టం మై డియర్ ఫ్రెండ్. అదే సమయంలో ప్రపంచం మొత్తం నిన్ను తక్కువగా చూసినా కూడా నువ్వు నిన్ను నమ్మితే అదే ఒకరోజు ప్రపంచం నిన్ను గౌరవిస్తున్న సత్యాన్ని తెలుసుకో. అందుకే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం కూడా ఈ విషయం ఇదే ఉంటుంది. నీ మీద నీకు నమ్మకం ఎలా పెంచుకోవాలి అనే దాని మీదనే సందేశం ఉంటుంది మిత్రులారా. టాపిక్ మొత్తం దాని మీదనే ఉంటుంది. ముందుగా నిన్ను నువ్వు తక్కువగా చూడడం ఆపు. మనలో చాలామంది చేసే మొదటి తప్పు ఇదే మై డిఫెన్స్. నా వల్ల కాదు, నాకు అదృష్టం లేదు, నేను ఇంతవరకే, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర అవకాశాలు లేవు, ఇతరులంతా తెలివి నాకు లేదు. ఇలాంటి మాటలను మనం ప్రతిరోజు వింటాం. ఏమంటారు మై డిఫెన్స్? ఇలాంటి మాటలను మనం ప్రతిరోజు వింటూ ఉంటాం. కానీ మన మనసులో చెప్పుకుంటూ ఉంటాం కూడా. మనం చెప్పుకుంటూ ఉంటాం కూడా. మై డిఫెండ్, గుర్తుపెట్టుకోండి, నువ్వు నీ గురించి ఏం మాట్లాడుతున్నావో నీ మెదడు దానినే నిజమని నమ్మడం మొదలు పెడుతుందంట మై డిఫెండ్. అవునండి, నువ్వు నీ గురించి ఏమైతే మాట్లాడుకుంటున్నావో నీ మెదడు దానిని నిజమని నమ్మడం మొదలు పెడుతుందంట. అందుకే మొదట నీ భాషను మార్చు. నా వల్ల కాదు అని చెప్పకు, ఇంకా నాకు రాలేదు అని నేను మార్చుకుంటానని చెప్పు. నా వల్ల కాదు అని చెప్పకు మై డిఫెండ్. ఎప్పుడు కూడా ఒక విషయంలో నువ్వు విజయం సాధించకపోతే నా వల్ల కాదు అని ఎప్పుడు చెప్పకు. ఇంకా నాకు రాలేదు కానీ నేను నేర్చుకుంటానని చెప్పు. నేను చేయలేను అని చెప్పకు, నేను ప్రయత్నిస్తాను అని చెప్పు. ఇది చిన్న మార్పులా మీకు కనిపించవచ్చు, కానీ మై డియర్ ఫ్రెండ్, మీ జీవితాన్ని మార్చేది ఇలాంటి చిన్న చిన్న మార్పులని సత్యాన్ని తెలుసుకోండి. మీ గతాన్ని మీ భవిష్యత్తుకు తీర్పుగా ఉపయోగించకండి. గతం, భవిష్యత్తు, వర్తమానం మూడే ఉంటాయండి. ప్రతి ఒక్క వ్యక్తికి గతము, వర్తమానం, భవిష్యత్తు. నీ గతంలో ఏం జరిగిందో దాని గురించి ఆలోచిస్తూ బాధపడకు. అలాగే భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు. వర్తమానంలో జీవించు. అందుకోసం నీ భవిష్యత్తుకు తీర్పుగా నువ్వు ఉపయోగించకు. నువ్వు విజయం సాధించాలంటే గతంలో నువ్వు విఫలమయ్యావా? నీ వ్యాపారం నష్టపోయిందా? లేదంటే డబ్బు పోయిందా? ఎవరైనా నిన్ను మోసం చేశారా? నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పైందా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, గతం నీ అనుభవం మాత్రమే, నీ గుర్తింపు కాదు. గతం అనేది నీ అనుభవం మాత్రమే, నీ గుర్తింపు కాదు. నిన్ను నువ్వు ఓడిపోయావంటే అందుకే జీవితాంతం ఓడిపోవాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు నిన్ను ఓడిపోయావంతే. ఆ గతంలో నిన్ను నువ్వు ఓడిపోయావంతే. అది జీవితాంతం నువ్వు ఓడిపోవాల్సిన అవసరం లేదు కదా. ఒక పరీక్షలో ఫెయిల్ అయితే విద్యార్థికి జీవితం ముగిసిపోదు కదా మై డియర్ ఫ్రెండ్. ఒక వ్యాపారం విఫలైతే వ్యాపారం అది రన్ చేసే వ్యక్తి జీవితం ముగిసిపోదు కదా. ఒక అవకాశం పోయిందంటే అన్ని అవకాశాలు పోయినట్టు కాదు కదా మై డియర్ ఫ్రెండ్. ఒక తలుపు మూసుంటే మరో తలుపు తెరుచుకోవచ్చు కదా. కాబట్టి గతాన్ని చూసి బాధపడడం కంటే గతం నుంచి పాఠం నేర్చుకొని ముందుకు సాగడం అనేది చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్. మీరు గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న విజయాలకు మీరు గమనించండి. మీరు చేసే పనిలో చిన్న చిన్న విజయాలను కూడా మీరు గమనించండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీరు ఏదైతే నమ్మకంతో పనిచేస్తున్నారో అది ఒక్క రోజులో పెరగదు, తగ్గదని గుర్తుపెట్టుకోండి. అలాగే మీ మీద మీరు పెట్టుకున్న నమ్మకం కూడా ఒక్క రోజులోనే పెరగదు. అది చిన్న చిన్న విజయాలతో పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. మీరు చేసే చిన్న చిన్న విజయాలలో, చేసే పనులలో విజయం వస్తుంది కదా. దాని ద్వారా మీకు నమ్మకం పెరుగుతుంది. ఎస్, నేను చేయగలను, నాతో అవుతుందని నమ్మకం పెరుగుతుంది. అందుకోసమే మీ పనిని మీరు ఆచరణలో పెట్టండి. ఉదాహరణకు, నువ్వు ప్రతిరోజు 6 గంటలకు నిద్ర లేవాలని నిర్ణయించుకున్నావు అనుకో. మొదటి రోజు లేచావు, అది చిన్న విజయం. రేపు కూడా లేచావు, అది మరో విజయం. 10 రోజులు కొనసాగించావు. అప్పుడు నీ మెదడుకు ఒక సందేశం వెళ్తుంది, నేను నా మాటను నిలబెట్టుకోగలను అనే సందేశం వెళ్తుంది మై డియర్ ఫ్రెండ్. అదే నీ ఆత్మవిశ్వాసానికి పునాదని గుర్తుపెట్టుకో. అందుకే పెద్ద లక్ష్యాల కోసం ఎదురు చూడకు, చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకో, వాటిని పూర్తి చేయి. పూర్తి చేసిన పని నీ మీద నమ్మకాన్ని పెంచుతాను గుర్తుపెట్టుకో. నువ్వు ఇచ్చుకున్న మాట నిలబెట్టుకో. ఇది చాలా ముఖ్యమైన విషయం మై డియర్ ఫ్రెండ్. మనం ఇతరులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ మనమే ఇచ్చుకున్న మాటను మాత్రం చాలా సులభంగా తీసివేస్తాం. ఓకే, విరిచేస్తాం, అలాగే తీసివేస్తాం. రేపటి నుంచి వ్యాయామం చేస్తానని అనుకుంటాం, రేపటి నుంచి పొదుపు చేస్తానని అనుకుంటాం,
రోజు ఒక గంట నేర్చుకుంటాను అనుకుంటాం, ఫోన్ తక్కువగా ఉపయోగిస్తాను అని నిర్ణయించుకుంటాం, కానీ మరుసటి రోజు ఆ నిర్ణయం మర్చిపోతాం. ఇలా పదే పదే చేస్తే నీలోనే ఒక నమ్మకం అనేది తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకో, నేను నా మాటను నేను నిలబెట్టుకోను అనే భావన నీకు వస్తుంది. కాబట్టి ఇక నుంచి పెద్ద పెద్ద హామీలు ఇవ్వకు, చిన్న చిన్న హామీలే ఇచ్చుకో, కానీ దాన్ని తప్పకుండా నిలబెట్టుకో. నీకు నువ్వు ఇచ్చుకున్న మాట నిలబెట్టుకోవడం ప్రారంభించిన రోజు నీ ఆత్మవిశ్వాసం పెరగడం ప్రారంభమవుతుందని సత్యాన్ని తెలుసుకో. అందుకోసమని నువ్వు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయు. అలాగే మై డియర్ ఫ్రెండ్, నీ యొక్క ఆత్మవిశ్వాసం పెరగాలంటే నువ్వు ఇతరులతో పోల్చుకోవడం ఆపాలి. నీ యొక్క కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే నువ్వు ఇతరులతో పోల్చుకోవడం ఆపాలి. నీ జీవితంలో నీకు నష్టం చేసే మరో అలవాటు ఏంటో తెలుసా? ఇతరులతో పోల్చుకోవడం మై డియర్ ఫ్రెండ్. అవునండి, మీ జీవితంలో మీకు నష్టం చేసే మరో అలవాటు ఏంటో తెలుసా? ఇతరులతో పోల్చుకోవడం. అతనికి ఇల్లు ఉంది, ఆమెకు కారు ఉంది, అతను ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు, ఆమె సోషల్ మీడియాలో చాలా సక్సెస్ఫుల్గా ఉంది, అతను ఇప్పటికే బిజినెస్ ప్రారంభించాడు. ఇలా చూస్తూ ఉంటే నీ మీద నీకు నమ్మకం తగ్గిపోతుంది. ఎందుకంటే నువ్వు వారి ఫలితాన్ని చూస్తున్నావు, కానీ వాళ్ళు అక్కడ చేరుకోవడానికి చేసిన ప్రయాణాన్ని నువ్వు చూడటం లేదు కదా. వాళ్ళు అక్కడ చేరుకున్నారంటే ఎన్ని డక్క మొక్కలు తింటారో నీకు తెలియదు. నీ పోటీ ఇతరులతో కాదు, నిన్నటి నువ్వుతో నీ పోటీ ఉండాలి. నీ పోటీ ఇతరులతో ఉండకూడదు, నిన్నటి నువ్వుతో పోటీ ఉండాలి. నిన్నటికంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉంటే చాలు, నిన్నటికంటే ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటే చాలు, నిన్నటికంటే ఈరోజు ఒక తప్పును తగ్గిస్తే చాలు. అదే నిజమైన అభివృద్ధి అని తెలుసుకో మిత్రమా. నీకు భయం ఉన్న ముందుకు వెళ్ళు. నీకు భయం ఏదైనా పని చేసేటప్పుడు భయం అనిపించినా, ఇందులో నష్టపోతామని నీకు అనిపించినా కూడా నీ నిర్ణయం మీద నీకు కాన్ఫిడెంట్ ఉంటే ముందుకు వెళ్ళు. నీలో ఆత్మవిశ్వాసం ఉన్నవారికి భయం ఉండదని గుర్తుపెట్టుకో. చాలామంది అనుకుంటూ ఉంటారు, అది నిజం కాదు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తికి కూడా భయం ఉంటుంది, కానీ తేడా ఏమిటంటే భయం ఉన్న అతను అడుగు వేస్తాడు. నీకు కొత్త బిజినెస్ ప్రారంభించడానికి భయంగా ఉందా? ప్రారంభించు. కొత్త వ్యక్తితో మాట్లాడడానికి భయంగా ఉందా? మాట్లాడు. వీడియో చేయడానికి భయంగా ఉందా? మొదటి వీడియో చెయ్యు. ప్రజలు ఏమంటారో అని భయంగా ఉందా? అయినా ముందుకు వెళ్ళు. ఎందుకంటే భయం తప్పించుకుంటే భయం ఇంకా పెరుగుతుంది మై డిఫెండ్. భయాన్ని ఎదుర్కొంటే మీలో నమ్మకం పెరుగుతుంది. సత్యాన్ని తెలుసుకోండి. అందుకే దానికోసం మీ నైపుణ్యాలను పెంచుకోండి. కొన్నిసార్లు మనకు మన మీద నమ్మకం లేకపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా? మనకు కావాల్సిన సామర్థ్యం ఇంకా రాకపోవడం. ఉదాహరణకు, నువ్వు ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నావు, కానీ నీకు మార్కెటింగ్ తెలియదు. అప్పుడు భయం రావచ్చు. దానికి పరిష్కారం నేను చేయలేని కాదు మై డిఫెండ్స్, నేను నేర్చుకుంటాను అనేది పరిష్కారం. ఏమంటావు? రోజుకు ఒక గంట నేర్చుకో, పుస్తకాలు చదువు, వీడియోలు చూడు, నిపుణుల నుంచి నేర్చుకో, ప్రాక్టీస్ చెయ్యు. నైపుణ్యం పెరిగే కొద్దీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని సత్యం తెలుసుకో మై డిఫెండ్. ఎందుకంటే జ్ఞానం నీకు బలాన్ని ఇస్తుంది. నీ గురించి నువ్వు మంచి మాటలు చెప్పుకో. ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నిలబడి నీతో నువ్వు మాట్లాడుకో. నేను ఎదగగలను, నేను నేర్చుకోగలను, నేను నా జీవితాన్ని మార్చుకోగలను, నేను తప్పుల నుంచి నేర్చుకుంటాను, నేను నా లక్ష్యాన్ని సాధించడానికి ప్రతిరోజు కష్టపడతాను. ఇవి కేవలం మాటలు కావు మై డిఫెండ్స్, నీ ఆలోచన విధానాన్ని మార్చే సాధనాన్ని గుర్తుపెట్టుకో. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మాటలతో పాటు చర్య కూడా ఉండాలి. నేను విజయవంతుడిని అని చెప్పుకుంటూ ఏ పని చేయకపోతే ప్రయోజనం లేదు మై డిఫెండ్. మాట, నమ్మకం, చర్య, ఈ మూడు కలిసి ఉండాలి మై డిఫెండ్స్. మాట, నమ్మకం, చర్య అనేది మూడు కలిసి ఉండాలి. మాట నీకు నువ్వు ఇచ్చుకున్నావు, నమ్మకం నీ మీద నీకు ఉంది. దానికి ఆ రెండు నిలబడాలంటే నువ్వు చర్య చేయాలి, ఏదో ఒక పని చేయాలి మై డియర్ ఫ్రెండ్. గుర్తుపెట్టుకో, విమర్శలు ఎలా స్వీకరించాలో నేర్చుకోవాలి. నువ్వు ఏది చేసినా కూడా నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు, దాన్ని ఎలా స్వీకరించాలో నేర్చుకోవాలి. ఎవరైనా నిన్ను విమర్శిస్తే వెంటనే మీరు కుంగిపోవద్దు. అలాగే ప్రతి విమర్శను నిజమని కూడా మీరు నమ్మవద్దు. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ మాటల్లో నాకు ఉపయోగపడే ఏదైనా విషయం ఉందా అని మీరు ఆలోచించండి. ఎవరైనా విమర్శించినప్పుడు ఈ మాటలో నాకు ఉపయోగపడే విషయం ఏమైనా ఉందా? ఉంటే తీసుకో, లేకపోతే వదిలేయాలి మిత్రమా. ఈ చెవి నుండి వినాలి, ఈ చెవి నుండి వదిలేయాలంటారు కదా, అలా వదిలేసే. ఎందుకంటే నీ జీవితాన్ని నడిపించేది ప్రతి ఒక్కరి అభిప్రాయం కాదని గుర్తుపెట్టుకో. నీ విలువ నీకు తెలుసు. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోవడానికి సమయం పట్టవచ్చు. కానీ అది సమస్య కాదు. నీ ప్రయాణం నీది కదా. నువ్వు చేసేది కరెక్ట్ అని నీకు అనిపించినప్పుడు అలాగే చేసుకుంటూ పో. అది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చు. నువ్వు ప్రతిరోజు ఎవరితో ఉంటావో నువ్వు కూడా నీ ఆలోచనలపై ప్రభావితం చూపుతుందని గుర్తుపెట్టుకో. ప్రతిరోజు నువ్వు ఎవరితో ఉంటావో, ఎవరితో మాట్లాడతావో, ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావో నీ ఆలోచనలపై ప్రభావం చూపుతుందంట మిత్రమా. గుర్తుపెట్టుకో. ఎప్పుడు అది కష్టము, అది సాధ్యం కాదు అనే వాళ్ళతో ఉండకు. డబ్బు సంపాదించడం చాలా కష్టం, మనలాంటి వాళ్ళకు అవకాశాలు ఉండవు అని చెప్పే వ్యక్తులతో మాత్రం ఉంటే నీ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్. గుర్తుపెట్టుకో. ఓకే, అది కష్టం. అలాగే డబ్బు సంపాదించడం చాలా కష్టం, మనలాంటి వాళ్ళకి అవకాశాలు రావు.
అని చెప్పే వ్యక్తులతో నువ్వు ఉంటే నీ ఆలోచన కూడా అలాగే వాళ్ళలాగే మారుతాయి కదా. నువ్వు ప్రయత్నం చేయవు, ఏ చర్య చేయవు, నీ ఆలోచన ఉన్నా కూడా నువ్వు చర్య చేయవు కదా. అందుకే ఎదగాలని కోరుకునే వ్యక్తులతో సమయం గడపాలి. జీవితంలో ఏదైనా సాధించాలని వాళ్ళకంటూ డ్రీమ్స్ ఉంటాయి చూసారా, అలాంటి వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావు అనుకో, చదువు వాళ్ళకి బాగా చదువుకున్నారు, మంచి ఆలోచనలు మీరు వినండి. చదువుకున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, మంచి ఆలోచనలు వినండి, మంచి వ్యక్తుల జీవిత కథలు తెలుసుకోండి. మీ మెదడులోకి ఏ ఆలోచనలు వెళ్తున్నాయో జాగ్రత్తగా గమనించండి. మీ లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకోండి. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకోండి. నీకు ఏం కావాలో నీకే తెలియకపోతే నీ మీద నీకు నమ్మకం పెరగడం కష్టం కదా మై డిఫెండ్. అందుకే ఒక పేపర్ తీసుకో, నీ జీవితంలో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు రాయి. డబ్బా, బిజినెసా, ఆరోగ్యమా, కుటుంబం, స్వేచ్ఛ, కొత్త నైపుణ్యం, ఏదైనా సరే రాసుకో. తర్వాత దానికి చిన్న చిన్న దశలు నిర్ణయించుకో. ఏ రోజుల్లో దాన్ని అచీవ్ చేసుకోవాలని దశలు నిర్ణయించుకో. ఒక పెద్ద లక్ష్యం నీకు భయాన్ని కలిగించవచ్చు, కానీ చిన్న చిన్న అడుగు వేయి తగ్గిస్తుంది, భయాన్ని తగ్గిస్తుంది. నువ్వు చిన్న అడుగు వేసినప్పుడు నీలో ఉన్న భయాన్ని తగ్గిస్తుందని గుర్తుపెట్టుకో. అందుకోసాన్ని ఆ భయం తగ్గాలి అంటే ప్రతిరోజు నువ్వు ఒక ప్రశ్న అడగాలి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు నువ్వు 3 ప్రశ్నలు అడిగి, ఈ 3 ప్రశ్నలు నువ్వు వేసుకో. నువ్వు ఎవరికి సమాధానం కాదు, నీకు ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, నువ్వు ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు మై డిఫెండ్. కానీ నీ మనసాక్షికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా ఈ 3 ప్రశ్నలు నువ్వు వేసుకో, అడుగు, నువ్వే అడుగు. మొదటి ప్రశ్న ఏంటో తెలుసా, ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను మై డిఫెండ్. రెండవ ప్రశ్న ఏంటో తెలుసా, ఈరోజు నేను ఏం మెరుగ్గా చేశాను. మూడో ప్రశ్న, రేపు నేను ఏ ఒక్క పని మరింత బలంగా చేయగలను. ఈ 3 ప్రశ్నలు మీరు వేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితాన్ని క్రమంగా మార్చగలవని సత్యాన్ని తెలుసుకోండి. ఎందుకంటే నీ దృష్టి సమస్యల నుంచి పరిష్కారాలపై వెళ్తుంది. వైఫల్యాన్ని చూసి భయపడకు. నీ మీద నీకు నమ్మకం పెరగాలంటే వైఫల్యాన్ని కొత్త కోణంలో చూడాలి. వైఫల్యం అంటే నేను పనికిరాను అని కాదు మై డిఫెండ్. వైఫల్యం అంటే ఆ విధానం, నువ్వు చేసే విధానం పని చేయలేదని అర్థం, అంతే. ఇంకో విధానం ప్రయత్నించాలి, కానీ దాన్ని వదిలేయకూడదు. నువ్వు ఓడిపోయినట్టు ఫీల్ అవ్వకూడదు, నువ్వు ప్రయత్నించాలి అంతే. ఒక చిన్న పిల్లవాడు నడవడం నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు పడిపోతాడు మీకు తెలుసు కదా ఆ విషయం. ఒక చిన్న పిల్లవాడు నడవడం నేర్చుకున్నప్పుడు చాలాసార్లు పడిపోతాడు. అంతెందుకు మనం సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు కింద పడిపోయాము. ఇది కూడా అంతే, నీ ప్రయత్నం నువ్వు చేస్తూ పో, అంతేగాని నువ్వు ఓడిపోయినట్టు ఫీల్ అవ్వకు, బాధపడకు. నేను ఇక నడవన ఆ కుర్రాడు నిర్ణయించుకోడు కదా. నడిచేటప్పుడు చాలాసార్లు పడిపోతాడు, అయ్యో పడ్డాడు అని చెప్పేసి మనం వెళ్తూ ఉంటాం. కానీ అతను ఆ నడకను ఆపడు కాబట్టి అతను నడిచి తీరుతాడు, అవునా కదా. అతను ఇక నేను నడవను ఊకే పడిపోతాను నిర్ణయించుకోడు కాబట్టి మళ్ళీ ప్రయత్నిస్తాడు, మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ లేస్తాడు, చివరికి నడుస్తాడు. ఏమంటారు మై డిఫెండ్? అదే మన జీవితంలో కూడా కావాలి. పడిపోవడం సమస్య కాదు, పడిపోయిన తర్వాత లేవకపోవడమే సమస్య అని గుర్తుపెట్టుకోండి. పడిపోవడం సమస్య కాదు, కానీ పడిపోయిన తర్వాత లేవకపోవడమే పెద్ద సమస్య అని గుర్తుపెట్టుకోండి. అందుకే నీ ప్రయాణాన్ని గౌరవించు. కొన్నిసార్లు నువ్వు ఎంత దూరం వచ్చావో మర్చిపోతావు. ఈరోజు నీ దగ్గర ఉన్న జ్ఞానం ఒకప్పుడు నీకు తెలియదు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను ఒకప్పుడు ఎదుర్కోలేకపోయేవాడివి, కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్నావు. ఒక విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, అది కూడా ఒక విజయమే కదా. కాబట్టి నీ పురోగతిని గుర్తించు. చిన్న విజయమైనా జరుపుకో, పెద్ద విజయమైనా జరుపుకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం పెరగడానికి నీ ప్రయాణాన్ని నువ్వే గౌరవించాలి. మై డియర్ ఫ్రెండ్, నేను మీకు ఒక 30 రోజులు ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ సమయంలో దీన్ని ఆచరించండి. ఈ ఛాలెంజ్ ఏంటంటే 30 రోజులు నీ మీద నువ్వు పని చేయు. ప్రతిరోజు 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చో. 10 నిమిషాలు మంచి విషయం చదువుకో. 30 నిమిషాలు నీ లక్ష్యానికి సంబంధించిన పని చెయ్యు. ఇది 30 రోజుల ఛాలెంజ్ మై డియర్ ఫ్రెండ్. ఒక చిన్న పని పూర్తి చేయి, మరియు రాత్రి ఈరోజు నేను నా కోసం ఏం చేశాను అని ప్రశ్నించుకో. 30 రోజులు ఇలా చేస్తే నీ జీవితంలో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్. ముఖ్యంగా నీ మీద నీకు ఉన్న గౌరవం పెరుగుతుంది. నీ గౌరవం నుంచే నీకు ఆత్మవిశ్వాసం పుడుతుంది. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీ జీవితాన్ని మార్చడానికి నీకు ముందుగా ప్రపంచం అనుమతికి ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరైనా వచ్చి నువ్వు చేయగలవని చెప్పవలసిన అవసరం లేదు. మొదట నువ్వే చెప్పుకోవాలి. అవును, నేను చేయగలను, నేను నేర్చుకోగలను, నేను మారగలను, నేను పడిపోయినా మళ్ళీ లేవగలను. నా గతము భవిష్యత్తును నిర్ణయించదు, నా పరిస్థితులు నా సామర్థ్యాన్ని నిర్ణయించవు. నా మీద నాకు నమ్మకం ఉంది. ఈ మాటలను కేవలం వినకు, జీవించు. నీ జీవన విధానంలో ఆచరించు మై డియర్ ఫ్రెండ్. నీ మీద నీకు నమ్మకం ఉంటే అన్నీ తెలుసు అని కాదు మై డియర్ ఫ్రెండ్. అన్నీ సులభంగా జరుగుతాయని కాదు, ఎప్పుడు గెలుస్తావని కాదు. నీ మీద నీకు నమ్మకం ఉంటే నీకు అన్నీ తెలుసని కాదు, అన్నీ నీకు తెలిసిన సులభంగా జరుగుతాయని కాదు, ఎప్పుడు గెలుస్తావని కాదు. ఏం జరిగినా నేను నేర్చుకుని మళ్ళీ ప్రయత్నిస్తాను అనే నమ్మకం నీ మీద పెరుగుతుంది. అదే నిజమైన ఆత్మవిశ్వాసాన్ని గుర్తుపెట్టుకోమై డియర్ ఫ్రెండ్. కాబట్టి ఈ రోజు నుంచి ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూడకు, ఇతరులతో పోల్చుకోకు, నీ గతాన్ని చూసి భయపడకు. చిన్న అడుగులు వెయ్యు,
నీకు నువ్వు ఇచ్చుకున్న మాటను నిలబెట్టుకో, నీ నైపుణ్యాలను పెంచుకో, వైఫల్యాల నుంచి నేర్చుకో, మరియు ముఖ్యంగా నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్, ప్రపంచం నిన్ను నమ్మే ముందు నువ్వు నిన్ను నమ్మాలి. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను మార్చింది అదృష్టం కాదు, ఆ రోజు నేను నమ్మడం ప్రారంభించాను కాబట్టే ఆ జీవితం నన్ను మార్చింది, నేను రోజు చేసే పనులు మార్చాయని చెప్పి మీరుగా గర్వంగా చెప్పుకునే ఒక రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి. అందుకోసమే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, మీ ప్రయాణాన్ని ప్రారంభించండి, మీ యొక్క జీవితాన్ని నిర్మించుకోండి. మీ విజయం మీకోసం ఎదురు చూస్తుందని నమ్మండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఇలాంటి మోటివేషన్ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.